వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి ఎల్ఐకే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ గారు, కృతి శెట్టి, ఎస్జే సూర్య. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఈజ్ వన్ టైమ్ వాచబుల్ భయ్య. నాకు ఎంతకాలం అనిపించిందో ప్రాపర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ స్టోరీలోనే వచ్చేస్తే ప్రతి దానికి ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది, బట్ లవ్కి అయితే ఉండదు కదా. దాని గురించి ఒక యాప్ అయితే కనబడతారు, ఎల్ఐకే. అండ్ ఈ యాప్ వచ్చేసి మన విలన్ అయితే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యాప్ వల్ల ఒకరోజు మన హీరో హీరోయిన్కి చిన్న ప్రాబ్లం అయితే రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత నుంచి సినిమా ఏటైంది పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ మన థియేటర్‌లో చూసి తెలుసుకోవాలి. అండ్ స్టోరీ లైన్ అయితే మనకి ఇలాగ ఉంటది. అండ్ ఈ సినిమా మాత్రం ఫ్రెష్‌నెస్ అయితే తెస్తది. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది ఒక ఫ్రెష్‌గా ఉంటది. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారికి ఇలాంటి స్టోరీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో మనకు తెలీదు గానీ, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ మనం చూసాంరా అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ మెయిన్ ఫస్ట్ వచ్చిన ఒక 30 మినిట్స్ అయితే సూపర్‌గా అనిపించింది నాకి. ఎందుకంటే 2040లో అండ్ మనకి ఈ పిల్లలు ఈ ఫోన్‌కి ఎలా అట్రాక్ట్ అయిపోతారు అనేది అండ్ భలే చూపించారు అన్నట్టు అనిపించింది. అండ్ ఫోన్‌లు చూపిస్తేనే తింటారా? అది ఫోన్ చూపించకపోయినా కూడా తినొచ్చు అనేది ఈ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్‌లో ఒక 30 మినిట్స్ భలే చూపించారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ సన్ అండ్ ఫాదర్ మధ్య ఎమోషన్ కూడా నాకు వర్కౌట్ అయ్యింది అనిపించింది ఫస్ట్ హాఫ్ మాత్రం. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని కొన్ని సీన్స్ అలా బానే అనిపించాయి. అండ్ మెయిన్ కృతి శెట్టి మనకు హీరో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన కెమిస్ట్రీ కూడా ఒక అలా అలా వర్కౌట్ అయింది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇందులో మన హీరో పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక అమ్మాయి ఉంటది. తన క్యారెక్టర్ కూడా టూ గుడ్ అనిపించాయి. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు ఏదో అలా ఎళ్ళిపోయింది అన్నట్టు అనిపించింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌లో ఎంటర్ అయ్యామో అసలు ఏట్రా సినిమా? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడికెళ్తుంది? అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే సినిమాలో కొద్దిగా ఎడిటింగ్ సీన్స్ దెబ్బేసాయి. అది మనందరికీ తెలుసు దెబ్బేస్తాయని. ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు అర్థమైపోయింది. కొన్ని కొన్ని షార్ట్స్ అంత కరెక్ట్‌గా ఏం రాలేదనిపించింది. సెకండ్ హాఫ్‌కెళ్ళేసరికి ఎటెటో ఎళ్ళిపోతది. ఛాలెంజ్ అంటారు. ఛాలెంజ్ కాకుండా ఏదేదో చేస్తూ ఉంటారు. అండ్ ఓకే. పోన్లే కొద్దిగా సినిమా అనేది ల్యాగ్ ఏ సినిమా అయినా ఎంత తోపు సినిమా అయినా ఒక అరగంట అయినా ల్యాగ్ ఉంటది అనుకున్నాను. బట్ ఈ సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంటది. అండ్ క్లైమాక్స్ వచ్చిన ఒక ఫైట్ ఉంటది రోబోట్‌లతో. ఎందుకురా ఫైట్ అన్నట్టు అనిపిస్తది. ఎందుకంటే పిల్ల బచ్చేలాగా ఉంటదది. ఎలాగుంటదంటే ఇప్పుడు మన కార్టూన్ నెట్‌వర్క్‌లో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి కదా! అలాగ అనిపించింది నాకు. అండ్ హానెస్ట్‌గా చెప్పేస్తున్నాను. నాకు ఆ ఫైట్ అయితే అస్సలు నచ్చలేదు. అండ్ మెయిన్ వచ్చేసి 'ఎస్‌జే సూర్య' క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే డీసెంట్ క్యారెక్టర్ భయ్య. అంటే తను పాత మూవీస్‌లో చేసినంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు గానీ, బట్ తనిచ్చిన క్యారెక్టర్‌లో తనైతే నీట్‌గా జీవించేసాడు. అండ్ మెయిన్ వచ్చేసి మన అందరిని అలరిస్తారనమాట కొన్ని కొన్ని సీన్స్‌లోని. బట్ తన క్యారెక్టర్ ఇంకా మంచి పోర్షన్స్ ఇవ్వచ్చు. బట్ ఎందుకు అలా వదిలేసారో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో 'ఎస్‌జే సూర్య' క్యారెక్టర్ ఈస్ గుడ్ అనిపిస్తది. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఏంట్రా ఇలా కామెడీ మ్యాన్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ కామెడీ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. అది కామెడీ సీన్స్ కాదు నరకం సీన్స్ అనమాట. ఎందుకంటే ఆళ్ళేదో పంచెస్ ఉంటారు. అండ్ మనం నవ్వాలి. అండ్ మెయిన్ 'యోగి బాబు' గురించి మాట్లాడుకుందాం. తను ఉన్న ఫస్ట్ హాఫ్‌లో ఒక 2, 3 సీన్స్ ఓకేష్ అనిపిస్తది తప్ప మిగతాదంతా ఇరిటేటింగ్ అనిపిస్తది భయ్య. ఆ పిలకలేసేసుకోవడం అంటే ఆ పిలకేసుకుంటే జనాలు నవ్వుతారు అనుకున్నారేమో తెలీదు గానీ నాకంత పెద్ద నవ్వు రాలేదు. అండ్ 'యోగి బాబు' గారు ప్రతి సినిమాలో నవ్విస్తారు అది మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా 2, 3 డైలాగ్స్ నాకు నవ్వు తెప్పించేది తప్ప సినిమా అంతా అంత అట్రాక్టింగ్‌గా అనిపించలేదు తన క్యారెక్టర్. అండ్ మెయిన్ 'కృతి శెట్టి' గురించి వచ్చేద్దాం. తన ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఇస్ గుడ్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఏటవుతుందిరా అన్నట్టు మనకు అనిపిస్తదనమాట. అండ్ మెయిన్ ఇందులో ప్రదీప్ రంగనాథన్ గారైతే ఫోన్ వాడరు. బట్ లవ్‌లో పడిన తర్వాత ఫోన్ వాడతారనమాట. వాడిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది కొన్ని కొన్ని యూనిక్‌గా బాగానే డిజైన్ చేసుకున్నారు అన్నట్టు అనిపించింది. బట్ ఆ సెకండ్ హాఫ్‌లో ఛాలెంజ్ అయితే వస్తది కదా! అది ఇంకా కొద్దిగా పెడతారేమో, మనకింకా సూపర్‌గా అనిపిస్తదేమో, అండ్ మనకింకా ఎక్సైట్‌మెంట్ పెంచుతదేమో అనుకున్నాను తప్ప, అంటే లోపలికెళ్ళిన తర్వాత కొద్దిగా లాగ్ ఆడతారని నేను అనుకోలేదు. అండ్ మనకి సాంగ్స్ విషయానికొచ్చేస్తే తమిళ్‌లోనే బెటర్ భయ్య. తెలుగులో అయితే సాంగ్స్ నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఏదో పెట్టాలని పెట్టారు అన్నట్టు నాకనిపించింది. ఆ తమిళ్‌లో ఉంచేస్తే మాత్రం సాంగ్స్ కూడా నీట్‌గా ఎంజాయ్ చేద్దునేమో అన్నట్టు నాకనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి సినిమా మాత్రం యూనిక్ అంటే కాన్సెప్ట్ మాత్రం మీరెప్పుడు చూసుండరు. అంత బావుంటది. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారి సినిమాస్ అంటే మనందరికీ తెలిసిందే. కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తారు. యూత్‌కి అట్రాక్ట్ అయ్యే కాన్సెప్ట్ అది. అండ్ ఈ మూవీ కూడా కాన్సెప్ట్ అయితే చాలా బావుంటది. వచ్చిన 30 మినిట్స్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ 30 మినిట్స్ అయితే అండ్ మంచి మెసేజ్ అయితే ఈ సినిమాలో అయితే పెట్టుకున్నారు. బట్ అక్కడి వరకు ఈజ్ ఓకే గానీ అండ్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ప్యూర్ లాగ్ అనిపించింది. మామూలు కాదు. అల్ట్రా లాగ్ అది. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ వచ్చిన ఒక 15 మినిట్స్ ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఏటేటో చేసేసి ఏదేదో పెట్టేసి వదిలేసారు. అండ్ ఈళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్‌లో ఎంతవరకు వర్కౌట్ అయిందో సెకండ్ హాఫ్‌లో మాత్రం అంత వరస్ట్‌గా ఉంటది. అండ్ ఇంకోటొచ్చేసి 'ఎస్‌జే సూర్యని' క్యారెక్టర్ కొద్దిగా లేపుంటే బాగుండు అనిపించింది. 'యోగి బాబు' గారి క్యారెక్టర్ గాని, ఇంకా మన హీరో పక్కన ఒక అమ్మాయి ఉంటది. అండ్ తన క్యారెక్టర్ గాని, అండ్ లేపొచ్చు అందరి క్యారెక్టర్‌లు. బట్ ఏదో అలా పెట్టేసారు ఫుల్‌ఫిల్ చేయకుండా. ఈ మూవీకి మేమిచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 2.5 అయితే ఇస్తున్నాం. ఈజ్ వన్ టైమ్ వాచబుల్. అండ్ ఎవరైతే చూడలేదో ఎళ్లి థియేటర్‌లో అయితే చూడండి. అండ్ ఈ కొత్త కాన్సెప్ట్ ఎవరికైతే చూడాలనిపిస్తదో
ఉందో ఆళ్ళెళ్లి నీట్‌గా ఎళ్లి చూసేయొచ్చు. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారి యాక్టింగ్ అయితే ఎర్రగా తీసేసారు. మామూలు కాదు. తన యాక్టింగ్‌తో అయితే ఈ మూవీని నడిపారు అన్నట్టు నాకనిపించింది. ఇంకా మన ఛానెల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.